ఇంకా బిగ్ బాస్లో అయితే డైలీ అయితే ట్విస్ట్ల పైన ట్విస్టులు కొత్త ట్విస్టులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా బిగ్ బాస్లో అయితే నిన్నటి ఎపిసోడ్లో ఓం ఆదిత్య అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అది కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ రూపంలో. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరగలేదు, కానీ ఫస్ట్ టైం హిస్టరీలో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఇంకా అది కూడా ఆదిత్య ఓం గారిది జరిగింది. ఇంకా ఎలాంటి సీక్రెట్ రూమ్స్ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో లేవు. డైరెక్ట్ ఆదిత్య ఓం గారు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఇవాల్టి అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇవాళ అయితే ఎమోషనల్ ఎపిసోడ్ అయితే ఉంటుంది, దాంతోపాటు చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఇంకా ఆ ఎమోషనల్ ఎపిసోడ్ ఏంది అంటే మనకైతే హౌస్ మేట్స్ వాళ్ళ ఇంటి నుండి కొంతమందికి ఫుడ్ అలానే కొంతమందికి లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇద్దరి హౌస్ మేట్స్ ఒక ఫుడ్ ఒక లెటర్ అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరిలో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఒకరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్ ఆర్ లెటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత యష్మిన్ అయితే కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. ఇంకా ఆమె ముంగడ పృథ్వీ యొక్క ఫుడ్ అలానే నిఖిల్ యొక్క లెటర్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా వాళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరిది సెలెక్ట్ చేసుకో అంటే యష్మి అయితే టెన్షన్లో కనబడుతుంది. ఎందుకంటే పృథ్వీ ఇంకా నిఖిల్ ఇద్దరు కూడా తనకి క్లోజే, ఇద్దరు కూడా సేమే. సో ఎవరికి సెలెక్ట్ చేసుకోవాలా అనేది తనకైతే కన్ఫ్యూజన్లో ఉంటుంది. తనకి ఏం అర్థం కాదని చెప్పాలి. ఇంకా ఆమె ఎవరిది సెలెక్ట్ చేసుకుంటుందో మీరైతే కమెంట్ రూపంలో తెలియజేయండి. మనకైతే ఇప్పటివరకు ఆ అప్డేట్ రాలేదు, బట్ మీ గెస్ ప్రకారం ఆమె ఎవరిది సెలెక్ట్ చేసుకుంటుందో కమెంట్ చేయండి. ఆ తర్వాత విష్ణుప్రియనైతే కన్ఫెషన్ రూమ్లోకి పిలవడం జరుగుతుంది. ఇంకా ఆమె ముంగట సీత ఇంకా ప్రేరణ వాళ్ళ ఫుడ్ ఇంకా లెటర్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా వాళ్ళిద్దరిలో కూడా ఆమెకి ఏం అర్థం కాదు, ఎందుకంటే ప్రేరణ ఇంకా సీత ఇద్దరు కూడా విష్ణుప్రియకి క్లోజే, ఇద్దరు కూడా ఫ్రెండ్సే, కాబట్టి తనకి ఏం అర్థం కాదు. ఇలా ట్విస్ట్ల పైన ట్విస్ట్లు హౌస్ మేట్స్కి అయితే టెన్షన్ పెడుతున్నాడనే చెప్పాలి బిగ్ బాస్. ఇంకా మీరేమనుకుంటున్నారు? ఈసారి బిగ్ బాస్ నిజంగానే బాగుందా, నిజంగానే కొత్త ట్విస్ట్లు ఉన్నాయా? కామెంట్ చేసి తెలియజేయండి. దాంతోపాటు యష్మి ఎవరి ఫుడ్ ఆర్ లెటర్ని సెలెక్ట్ చేసుకుంటుందో, విష్ణుప్రియ ఎవరి ఫుడ్ ఆర్ లెటర్ని సెలెక్ట్ చేసుకుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.